హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ ఈ యాదగిరిగుట్టకి 25 కిలోమీటర్ దూరంలో ఉన్న రామనేశ్వరంకి వెళ్ళాము. యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడే రమణేశ్వరంని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే 1500కు పైగా శివలింగాలు ఉన్నాయి. ఒక్కో శివలింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అలాగే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని 3 అడుగుల బంగారు శివలింగం ఉంది. ఇవన్నీ కూడా ఋషిలింగాలు. ఇవన్నీ కలిపి 278 ఋషిలింగాలు ఉన్నాయి. అంటే 278 ఋషుల పేర్ల మీద ఈ లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. భారతదేశంలో ఉన్న 278 ఋషులు పేర్లు మనం ఇక్కడ చూడొచ్చు. రమణేశ్వరం మెయిన్ గేట్ నుండి ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్ళాక ఇలా మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. గుడి చుట్టూ ఎటు చూసినా ఋషిలింగాలు కనిపిస్తాయి మనకు. ఇలా బోర్డ్స్ ఉంటాయి, సన్నిధానం ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటూ. సో ఒక్కొక్క బోర్డ్ పైన మనం చూడొచ్చు ఎన్ని లింగాలు ఉన్నాయి, ఎప్పుడు ప్రతిష్ఠించారు అవన్నీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం లింగాలు ఉంటాయి, రైట్ సైడ్ ఏమో దుర్గమాత, నవదుర్గమాతలు ఉంటాయి. చూడండి, 9 అడుగుల ఆది పరాశక్తి అమ్మవారు, అమ్మవారి పక్కకి రుద్రుడు, స్ఫటికలింగం, సాయిబాబా. అమ్మవారికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం దుర్గమాతలు ఉంటాయి. అంటే దుర్గమాత అవతారాలన్నీ ఇక్కడ దర్శించుకోవచ్చు మనం. శివలింగాల కంటే నేనైతే అమ్మవార్లను ఎక్కువగా చూసాను. ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఎంత నీట్గా, ఎంత బాగా చెక్కించారో, చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే అమ్మవార్ల కింద వాటి నేమ్స్ కూడా పెట్టారు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. అమ్మవార్లను చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగా అలంకరించారు. ఇంకా చాలాసేపు టైం స్పెండ్ చేసాము మేము, చాలా బాగా అనిపించింది. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. వీడియో అస్సలు స్కిప్ చేయకండి, వీడియో పెడుతున్నాను, అమ్మవార్లను చూడండి.
ఇక్కడ సెకండ్ సన్నిధానంలో సాంబా శివ దర్బార్ ఉన్నారు చూడండి. బంగారు శివలింగాన్ని దర్శించుకునే ముందు ఇవన్నీ శివలింగాలు మనం చూడొచ్చు. అన్ని శివలింగాలు ఎటు చూసినా సరే వాటిపైన నేమ్స్ కూడా రాసి పెట్టారు. అలాగే భారతదేశంలో ఉన్న జ్యోతిలింగాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ షిరిడి సాయిబాబా విగ్రహం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం బంగారు కలర్లో ఉంది చూడండి. నాగదేవత ఇవన్నీ. ఇక్కడ స్ఫటికలింగేశ్వర దర్బార్ ఉంటుంది. అంటే లింగమే కానీ స్ఫటికాకారంలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది చూడండి. 3 అడుగుల స్ఫటిక శివలింగం. ఇది 7వ సన్నిధానం సువర్ణలింగేశ్వర్ దర్బార్ అంటారు. ఇక్కడే 3 అడుగుల బంగారు శివలింగం ఉంటుంది. 2017 సెప్టెంబర్ 30న ప్రతిష్ఠించారు. మేమైతే సండే రోజు వెళ్ళాము. ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడండి ఇక్కడ. ఇక్కడ బంగారు శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత ధుని ప్రదర్శన ఉంటుంది. అక్కడ పూజ చేసి దాని చుట్టూ తిరిగితే చెడు దృష్టి అంతా తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని నమ్మకం ఇక్కడ. ఇక్కడ కూడా ఎటు చూసినా అన్ని శివలింగాలే ఉన్నాయి. అలాగే ఇక్కడ 23 అడుగుల ఏకశిల విగ్రహం ఉంటుంది శివలింగం. ఇదేమో తమిళనాడు నుండి తెప్పించిన రాయితో ప్రతిష్ఠించారట. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే 232 జలలింగాలు ఉన్నాయి. ఇవైతే 24 గంటలు వాటర్లోనే ఉంటాయట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవైతే ఇప్పుడు 232 జలలింగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీళ్ళల్లోనే ఉంటాయి. అలాగే ప్రతి శివరాత్రికి ఇంకా కొన్ని శివలింగాలు ప్రతిష్ఠిస్తారట.